మీరు ఎప్పుడైనా నిర్లక్షించబడ్డట్టు లేదా తక్కువగా అంచనా వేయబడ్డట్టు అనిపించిందా? ఈరోజు దేవుడు తన గొప్ప ఉద్దేశాల కోసం ఎంత అంచనా వేయని వారిని ఎంచుకుంటాడో చూపించే ఒక కథలోకి మనం లోతుగా వెళ్తున్నాం. మనము 1 సమూయేలు అధ్యాయం 16 వచనాలు 1 నుండి 23 వరకు, అలాగే కీర్తనలు అధ్యాయం 104 మరియు అధ్యాయం 8ను పరిశీలిస్తున్నాము. ఇక్కడ యువ దావీదును ఇశ్రాయేలు భవిష్యత్తు రాజుగా అభిషేకించబడిన దృశ్యాన్ని చూస్తాము. ఈ భాగంలోని ముఖ్యమైన సందేశం 1 సమూయేలు 16:7లో కనిపిస్తుంది. ప్రభువు మనుషులు చూసే విషయాలను చూడడు. మనుషులు బయటి రూపాన్ని చూస్తారు, కానీ ప్రభువు హృదయాన్ని చూస్తాడు. ఈ వచనం ఒక లోతైన సత్యాన్ని వెల్లడిస్తుంది. దేవుడు నాయకులను ఎంచుకునే ప్రమాణాలు మన వాటితో పూర్తిగా భిన్నంగా ఉంటాయి. మన కథ దేవుడు యెష్షయి కుమారులలో ఒకరిని కొత్త రాజుగా అభిషేకించమని సమూయేలును పంపిన దశతో ప్రారంభమవుతుంది. యెష్షయి పెద్ద కుమారులు ఒక్కొక్కరుగా సమూయేలు ముందు గుండా పోతుంటే దేవుడు వారందరినీ తిరస్కరిస్తాడు. చివరికి చిన్న కుమారుడు దావీదు గొర్రెలను కాపాడుతూ ఉన్న చోట నుండి పిలిపించబడతాడు. అందరికీ ఆశ్చర్యం కలిగించేలా దేవుడు ఎంచుకున్నవాడు ఇతడే. ఈ క్షణం దేవుని దృష్టికోణం గురించి మనకు ఒక ముఖ్యమైన పాఠాన్ని నేర్పుతుంది. మనుషులు తరచుగా బయటి రూపం, నైపుణ్యం లేదా స్థితిని చూసి ప్రభావితమవుతారు, కానీ దేవుడు ప్రధానంగా మన హృదయ స్థితిని చూసేవాడు. దావీదు అందరి దృష్టిలో లెక్క చేయబడని గొర్రెల కాపరి బాలుడు, దేవునితో సాన్నిహిత్యంగా ఉన్న హృదయాన్ని కలిగి ఉన్నాడు. కీర్తనలు 104 మరియు అధ్యాయం 8లో మనం దావీదు హృదయాన్ని కొంతవరకు చూడగలుగుతాము. ఈ కీర్తనలు దేవుని సృష్టిని చూసి ఆశ్చర్యపోతూ, తన స్వంత చిన్నతనాన్ని దేవుని మహిమతో పోల్చుకుంటూ గాఢంగా తెలుసుకున్న ఒక యువకుడిని మనకు చూపిస్తాయి. కీర్తనల గ్రంథం అధ్యాయం 8 నుండి ఈ మాటలను వినండి. నీ ఆకాశాలను, నీ వేళ్ల పనిని, నీవు స్థాపించిన చంద్రుని మరియు నక్షత్రాలను నేను పరిశీలించినప్పుడు, నీవు మనుషులను గుర్తుపెట్టుకునేంత వారు ఏమిటి? మీరు వారి పట్ల శ్రద్ధ వహించే మానవులు. కీర్తనల గ్రంథం అధ్యాయం 8 వచనాలు 3 మరియు 4. ఇదే ఆరాధన యొక్క హృదయం. దేవుని మహిమను గుర్తించి ఆయన మానవుల పట్ల చూపే కాపరితనాన్ని ఆశ్చర్యపోతూ చూసే హృదయం. ఇలాంటి హృదయాన్నే దేవుడు దావీదులో చూశాడు మరియు తన ప్రజల నాయకత్వానికి కోరాడు. దావీదు సౌలు సేవలో సంగీతకారుడిగా ప్రవేశించినప్పుడు కథ ఆసక్తికరంగా మలుపు తిరుగుతుంది. దేవుని ఆత్మ సౌలుపై వచ్చేటప్పుడు దావీదు తన వీణ తీసుకుని వాయించేవారని మనకు చెబుతారు. అప్పుడు సౌలుకు ఉపశమనం కలిగేది, అతను తేలికగా అనిపించుకునేవాడు మరియు దుష్టాత్మ అతన్ని విడిచిపెట్టేది. అది 1 సౌలు 16:23. ఈ పరిస్థితి ఒక లోతైన ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది. ఆధ్యాత్మిక సూత్రం: చీకటిని తొలగించే ఆరాధన శక్తి. దేవునితో ఉన్న తన లోతైన సంబంధం నుండి పుట్టిన దావీదు సంగీతం సౌలు కలిగిన కలవరిత మనస్సుకు శాంతిని తీసుకురాగల శక్తిని కలిగి ఉండేది. దేవునితో సన్నిహితంగా ఉండే హృదయం ఇతరులకు ఆయన శాంతి మరియు సన్నిధిని ప్రసారం చేసే మార్గంగా ఎలా మారుతుందో ఇది ఒక అందమైన దృశ్యం. సౌలు మరియు దావీదుల మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు దేవునిచే అభిషేకించబడిన సౌలు తన అవిధేయత కారణంగా ఇప్పుడు తిరస్కరించబడ్డాడు. అయితే దావీదు దేవుని ఎంపికైన నాయకుడిగా ఎదుగుతున్నాడు. ఇది మనకు గుర్తు చేస్తుంది, దేవుడు మన జీవితాల్లో పిలుపునిచ్చినది ఒకసారి జరిగే సంఘటన మాత్రమే కాదు, అది నిరంతర విధేయత మరియు విశ్వాసాన్ని అవసరం చేస్తుంది. వ్యక్తులుగా మరియు సముదాయాలుగా దేవుడు సరైన హృదయంతో ఉన్నవారిని వెతుకుతున్నాడని మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. నిజంగా చెప్పాలంటే పాశ్చాత్య ప్రపంచంలో మనం సౌలు ఎదుర్కొన్న స్థితికి దగ్గరగా వెళ్తున్నామేమో అన్న ఆందోళన నాకు ఉంది. చూడండి, కొన్ని సంవత్సరాల క్రితం నేను సైబీరియాలోని నోరిస్క్ అనే నగరంలో ఒక సువార్త ప్రచార కార్యక్రమం నిర్వహించాను. కమ్యూనిజం పాలనలో తీవ్రమైన హింసను ఎదుర్కొన్న తర్వాత కొద్దిమంది క్రైస్తవులే బతికి మిగిలారు. సువార్తకు స్పందన అద్భుతంగా ఉండింది.
స్టేడియంలో ఉన్న ప్రజల్లో 90% కంటే ఎక్కువ మంది యేసును అనుసరించాలనే ఆకాంక్షను వ్యక్తపరిచారు. మా సందర్శన సమయంలో మేము ఇద్దరినీ కలిశాము. వారిలో ఒకరు పాశ్చాత్య యూరప్కి చెందిన వ్యాపారవేత్త, మరొకరు అతని అనువాదకురాలు, సైబీరియాకు చెందిన యువతి. ఆశ్చర్యకరంగా ఆ యూరోపియన్ వ్యాపారవేత్త నాస్తికుడు కాగా, సైబీరియన్ యువతి క్రైస్తవుల గురించి తెలుసుకోవాలనే ఆకలితో ఉండింది. ఇది ఎలా సాధ్యమైంది అని నేను ఆశ్చర్యపడ్డాను. ఒకరు అద్భుతమైన వారసత్వాన్ని కలిగి ఉన్నవాడు, మరొకరు కష్టాల నిండిన చరిత్రను కలిగి ఉన్నవారు. వారి హృదయాలు మారిపోయాయి. ఈ అనుభవం నాకు దేవుని ఆత్మ అనుకోని ప్రదేశాల్లో మరియు అనుకోని వ్యక్తులలో ఎలా పనిచేస్తుందో చూపించింది. ఎవరు దావీదు సామర్థ్యాన్ని గుర్తించని సమయంలో దేవుడు అతన్ని ఎంచుకున్నట్లే, మనం ఊహించని ప్రదేశంలో ఒక ప్రజల హృదయాల్లో దేవుడు కదలికలో ఉన్నాడు. ఇప్పుడు ఈ వచనం నాయకత్వం, ఆరాధన మరియు దేవుని దృష్టికోణం గురించి మనకు అనేక ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది. మొదటిగా, ఇది మనకు దేవుడు బాహ్య రూపాన్ని లేదా సామర్థ్యాలను కంటే అంతర్గత స్వభావాన్ని ఎక్కువగా విలువ చేస్తాడని గుర్తు చేస్తుంది. ఇది మనకు కేవలం నైపుణ్యాలను మాత్రమే కాకుండా మన హృదయాలను కూడా పెంపొందించుకోవాలని సవాలు విసురుతుంది, లేదా బాహ్య రూపాన్ని మాత్రమే కాదు. రెండవది, మనం నిజమైన ఆరాధన శక్తిని చూస్తాము. దావీదు కీర్తనలు దేవుని పట్ల ఎప్పటికీ ఆశ్చర్యంతో నిండిన హృదయాన్ని వెల్లడిస్తాయి, మరియు ఈ ఆరాధన అతని జీవితం మరియు నాయకత్వంలో శక్తివంతమైన శక్తిగా మారింది. మూడవది, దేవుడు తరచుగా అనుకోని మార్గాల్లో పనిచేస్తాడని మనకు గుర్తు చేస్తుంది. ఎవరూ దావీదును భవిష్యత్తులో రాజుగా ఎంచుకునేవారు కారు. ఇతరులు చూడలేని దానిని దేవుడు చూశాడు. మరియు చివరగా, దేవుడు మన బహుమతులు మరియు ఆసక్తులను దావీదు సంగీతంలా మనం ఊహించని విధంగా ఎలా ఉపయోగించగలడో మనం చూస్తాము, ఇతరులను ఆశీర్వదించడానికి మరియు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి. అయితే ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేసుకోవచ్చు? 1. మీ బాహ్య రూపం లేదా నైపుణ్యాల కంటే మీ అంతర్గత స్వభావాన్ని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టండి. 2. జీవితంలోని అన్ని అంశాల్లో దేవుని మహిమను గుర్తించి ఆరాధనతో కూడిన హృదయాన్ని పెంపొందించండి. 3. మీ జీవితంలోనూ ఇతరుల జీవితాల్లోనూ దేవుని అనూహ్యమైన ఎంపికలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. 4. మీ బహుమతులు మరియు ఆసక్తులను అనుకోని మార్గాల్లో అయినా ఇతరులకు సేవ చేయడానికి ఉపయోగించండి. 5. దేవుని పిలుపు నిరంతర విధేయత మరియు విశ్వాసాన్ని అవసరం చేస్తుందని గుర్తుంచుకోండి. యువ దావీదు కథ మనకు దేవుడు ఉపరితలాన్ని మించి చూస్తాడని, హృదయాన్ని పరిశీలిస్తాడని గుర్తు చేస్తుంది. ఆయన వ్యక్తులను వారి బాహ్య అర్హతల ఆధారంగా కాకుండా తన పట్ల వారి అంతర్గత భక్తి ఆధారంగా ఎంచుకుని ఉపయోగిస్తాడు. ముగింపు సందర్భంగా మీ స్వంత హృదయాన్ని లోతుగా పరిశీలించమని నేను మీకు సవాల్ విసురుతున్నాను. దేవుడు దావీదులో చూసిన విధంగా మీరు వినయపూరితమైన ఆరాధనతో నిండిన హృదయాన్ని పెంపొందిస్తున్నారా? గుర్తుంచుకోండి, దేవుని దృష్టిలో మీ హృదయ స్థితి బాహ్య విజయాల కన్నా లేదా ప్రతిష్ట కన్నా ఎక్కువ ప్రాముఖ్యత కలిగి ఉంటుంది.